హాయ్ స్టూడెంట్స్, మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్స్తో కూడిన ఒక లెక్కను చేద్దాము. సో అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఫైనల్ అకౌంట్స్ చేసినాము. మీకు ఎగ్జామ్లో పాస్ కావడానికి అడ్జస్ట్మెంట్ లేకుండా లెక్కలు చేయగలిగితే 10 మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అడ్జస్ట్మెంట్స్తోన చేస్తే 20 మార్కులు వస్తాయి. సో మీరు ప్రయత్నం మీరు చేద్దరు. ఆల్రెడీ లెక్క ఈ విధంగా ఉంటుంది. లెక్కను మనం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ డింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్, క్యాపిటల్ రాసి పెట్టినాం. క్లోజింగ్ స్టాక్ రెండు వైపులు ఒకటేసారి రాసి పెట్టేసేయాలి. ఇది మనం లెక్క చూడకముందుకే ఈ పట్టికలు వేసి ఈ విధంగా డెబిట్ క్రెడిట్ ఇవన్నీ రాసి పెట్టేయచ్చు. మొదట మనకు ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి 6,000 ఉంది. 6,000. పర్చేజెస్ 20,000. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ వైపు ఉంటాయి. క్రెడిట్ వైపు పర్చేజ్ రిటర్న్స్ లేవు ఈ లెక్కలో. పర్చేజ్ రిటర్న్స్ లేనప్పుడు అయ్యో రాసినాం కదా అని టెన్షన్ పడకుండా మనం ఏం చేయాలి, ఒక డాష్ లాంటిది పెట్టి ఇక్కడ ఒక అండర్లైన్ గీసి 20,000 నుంచి 0 తీసేసినట్టు మనం 20,000కు 20,000 అట్లే ఉన్నట్టు రాసేయాలి. టెన్షన్ పడకూడదు, కొట్టివేత లైన్ చేయకూడదు, అవసరం లేదు. ముందే రాసినాం కదా అయ్యో కొట్టివేత చేయాలనేమని అనకపోకూడదు, అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ 52,000. రిటర్న్స్ వచ్చేసి డెబిట్ వైపు ఉంటాయి. సో సేల్స్ రిటర్న్స్ లేవు కాబట్టి ఇక్కడ కూడా మైనస్ డాష్ పెట్టేసి ఒక అండర్లైన్ లాంటిది కొట్టి 52,000 అదే విధంగా పెట్టేసేయాలి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి మనకు సర్దుబాటులో ఉంటుంది. పట్టిక క్రింద ట్రయల్ బ్యాలెన్స్ కింద ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ 9,000. ఒకటేసారి రెండు వైపులు వేసేయాలి. ఇక్కడ 9,000. క్లోజింగ్ స్టాక్ కదా అయ్యో మనం చివర్లో రాయాల్సి ఉండే అని అనుకోవాల్సిన అవసరం లేదు. చివర్లో రాసినా ఇక్కడ రాసినా మనకు అమౌంట్ టాలీ అయిందా లేదా అని మాత్రమే చూస్తారు, ఎక్కడ రాసినా సరే. రైట్. క్యాపిటల్ కూడా అమౌంట్ రాయాలి. క్రెడిట్ వైపు ఉంటుంది. క్యాపిటల్ 30,000 ప్లస్ నెట్ ప్రాఫిట్. ఒకవేళ డ్రాయింగ్స్ ఉన్నట్టు ఉంటే అవి తీసేస్తాం. ఓకే, రైట్. ఇది రెండవ స్టెప్లో చేయాల్సిన పని. నెక్స్ట్ మనం అడ్జస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి అండర్లైన్ చేసేద్దాం. అండర్లైన్ చేసి పెట్టుకుందాం. అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్కు ఉండదు, పట్టికలో అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అండ్ వేజెస్. శాలరీస్ దగ్గర పెన్సిల్తోనే చేసుకోండి, మీకు ఎగ్జామ్లో కాబట్టి ఈజీ అవుతుంది. శాలరీస్, వేజెస్ ఈ రెండు రాసేటప్పుడు మనం దానికి ఇన్నర్ కాలంలో అమౌంట్ వేయాల్సి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ దగ్గర బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసి డెబ్టార్స్ దగ్గర. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ రైట్. ఇవి అండర్లైన్ చేసి పెట్టుకున్నామంటే అవి వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా రాయడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ స్టెప్లో అన్నీ రాసి పెట్టేద్దాం. అన్ని అంశాలను మొత్తానికి రాసి పెట్టేద్దాం. మనం వితౌట్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అట్లా రాసి పెట్టేసి మీకు మళ్ళీ రాసి పెట్టేద్దాం. ముందే ప్రాఫిట్ అండ్ లాస్ కొరకు 9 అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఓకే. సో నేను అంశాలను మొత్తంని రాసి పెట్టేసిన, వితౌట్ అడ్జస్ట్మెంట్స్ రాసిన. మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు లెక్కతో సహా చూపిస్తాను. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి రాసినాం.
ఓపెనింగ్ స్టాక్ తెలుసు. శాలరీస్ మీరు ఒకసారి బాగా బై హ్యాడ్ చేయమని చెప్పినాము. ఇచ్చిన పట్టికలు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, అందులో ఏ దాంట్లో ఏమేమి వస్తాయో అవన్నీ చూసుకోమని చెప్పినాం. అది ఎంత బై హ్యాడ్ చేయగలిగితే, ఎంత బాగా నేర్చుకోగలిగితే అంత ఈజీగా వస్తుంది లెక్క. సో ఆల్రెడీ చూసుకున్నాను అనుకుంటున్నాను. శాలరీస్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్లో. సో మనం ఆల్రెడీ అండర్లైన్ చేసుకున్నాం కాబట్టి పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటే ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ రబ్ చేయాలి. ఎగ్జామ్ లెక్క అయిపోయిందని అండర్లైన్ చేసినాం కాబట్టి దానికి ఒక లైన్ వదిలినాం. ఇక్కడ ఒక రౌండ్గా పెట్టేసినాం. రౌండ్గా అంటే దాంట్లో ప్లస్సా మైనసా రాస్తాం అన్నట్టు. ఇక్కడ అండర్లైన్ ఉంది కాబట్టి సో రాసి ఖాళీ వదిలిపెట్టాం అంటే దానికి సర్దుబాటు ఉంది, అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి. సో అట్లాగే వదిలేయండి అది. ఇంకా ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఒకటేసారి చేద్దాం. నెక్స్ట్ వేజెస్ రాసేసినాం. ప్రాఫిట్ అండ్ లాస్లో అదే ట్రేడింగ్ అకౌంట్లో వేజెస్ రాసేసినాం. తర్వాత బిల్డింగ్ అసెట్ వైపు రాసేసినాం. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసినాం. దీనికి అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్ దీని కింద ఏం పెట్టలేదు అనమాట, గ్యాప్ ఇవ్వలే. గ్యాస్ కోల్ వాటర్ ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. గ్యాస్ కోల్ వాటర్ 200. కమిషన్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ 300. డెప్టర్స్ 25,000 అసెట్. సో అసెట్ సైడ్ డెప్టర్స్ 25,000 మనకు అండర్లైన్ ఉంది. ఇక్కడ ఒక ఇడవాలన్నట్టు ఒక లైన్ వదిలిపెట్టాలి, అడ్జస్ట్మెంట్ ఉంది అన్నట్టు రౌండ్ అప్ చేసి. మిషనరీ అసెట్ రాసినాం, అండర్లైన్ ఉంది కాబట్టి రౌండ్ అప్ చేసి వదిలేం. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇది అందరూ అసెట్ అనుకుంటుంటారు. సో ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తుంది. ఇన్సూరెన్స్ 400. ఒకటి అడ్జస్ట్మెంట్ వదిలేం. బ్యాంక్ బ్యాలెన్స్ అసెట్ రాసినాం. బిల్స్ రిసీవబుల్ అసెట్ రాసినాం. అంటే వీటికి వదలలే ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ లేవు, అండర్లైన్ లేదు. నెక్స్ట్ క్యాష్ 1300. ఫర్నిచర్ 5000. సో దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఒక లైన్ వదిలాలి. పర్చేజెస్ ఆల్రెడీ మనం రాసేసినాం ట్రేడింగ్ అకౌంట్లో. పర్చేజెస్ రిటర్న్స్ లేదు కాబట్టి డైరెక్ట్ వేసినాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్లో. అదే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అయితే ట్రేడింగ్ అకౌంట్లో. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సేల్స్ ట్రేడింగ్ అకౌంట్లో. రిటర్న్స్ లేవు మనకు, డెబిట్ సైడ్ ఉంటాయి, ఇక్కడ లేవు కాబట్టి 52,000. అట్లాగే డాష్ పెట్టేసేసినాం. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ తర్వాత క్రెడిటార్స్ ఇక్కడ లయబిలిటీ కాబట్టి ఇక్కడ ఒక 2-3 లైన్లు వదిలిపెట్టుకోండి, ఏం నష్టం లేదు. పేపర్ పెద్దగానే ఉంటుంది కాబట్టి. క్రెడిటార్స్ 18,500. క్యాపిటల్ రాసినాం ఆల్రెడీ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది ఇన్కమ్, మనకు ఇన్కమ్ కాబట్టి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ వైపు ఇది ఆల్రెడీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. పట్టికను చెక్ చేసుకుంటే ఈజీ అవుతాయి, ఏమైనా డౌట్ ఉన్నాయి. బిల్స్ పేయబుల్ లయబిలిటీ సైడ్ బిల్స్ పేయబుల్ 5,200. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ 5,500. అవుట్ స్టాండింగ్ రెంట్ లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ రెంట్ 800. సో ఈ విధంగా చేసేసినాం. ఈ విధంగా అంటే మనం వితౌట్ అడ్జస్ట్మెంట్ చేసినట్టే ఇప్పటివరకు. వితౌట్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేస్తామో అట్లా చేసినట్టు. ఇప్పుడు విత్ అడ్జస్ట్మెంట్ మనం గ్యాప్లు ఇచ్చినాం కాబట్టి ఈ విధంగా ఒక ప్రాసెస్ ఈ రకంగా అయినా ఫాలో అయితే ఈజీ అవుతుందేమో మీరు ఒకసారి చూడండి. ఇక అడ్జస్ట్మెంట్స్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ 2 times వస్తుంది. ఎవ్రీ అడ్జస్ట్మెంట్ 2 times. సో అట్లా ఫస్ట్ది క్లోజింగ్ స్టాక్ దేనికి సంబంధం ఉండదు, కాకపోతే ఇది 2 times వస్తుంది. ఆల్రెడీ మీకు తెలుసు చాలామందికి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ అండ్ అసెట్ సైడ్. సో ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. వరుసగా వెళ్తేనే మనకు ఏదైనా మిస్ అయిందేమో చెక్ చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్. నెక్స్ట్ ఉన్నదేంటి, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే చెల్లించాల్సిన జీతాలు. ఇది జీతాల దగ్గర ఒకసారి ఇంకోసారి వస్తుంది, ఆస్తి అప్ప చెక్ చేసుకున్నాం. శాలరీస్ ఎక్కడ వస్తాయి, శాలరీస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. శాలరీస్ 5,000 ఉంది. దీనికి
ఈ అవుట్ స్టాండింగ్ శాలరీస్ మనం ఇంకా చెల్లించాల్సి ఉన్నది కాబట్టి దాన్ని ప్లస్ చేయాలి. అవుట్ స్టాండింగ్ శాలరీ ఈ 5,000కు 1,000 కలిపితే 6,000 అవుటర్లో వేస్తాం. వేసి ఇది సెకండ్ టైం రావాలి. అంటే ఇందులో ఒకసారి వచ్చింది అడ్జస్ట్మెంటు, ఇందులో ఈ 1,000 ఇందులో ఒకసారి వచ్చింది. ఈ 1,000 అడ్జస్ట్మెంటు మళ్ళీ ఇందులో ఒకసారి రావాలి బ్యాలెన్స్ షీట్లో. సో అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే అసెట్టా లయబిలిటీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా, అవుట్ స్టాండింగ్ మనం చెల్లించాల్సి ఉన్నది, ఇంకా చెల్లించాల్సి ఉన్నది కాబట్టి అది లయబిలిటీ అవుతుంది. సో అవుట్ స్టాండింగ్ శాలరీ లయబిలిటీస్ సైడు ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ రెంట్ ఉంది చూడండి. అమౌంట్ ఏది వేయాలి? 1,000. ఈ 5,000 కాదు, 6,000 కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. కేవలం అడ్జస్ట్మెంట్ అమౌంటే 2 టైమ్స్ వస్తుంది 1,000. నెక్స్ట్ ఇంకోటి అన్ని వేజెస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ కూడా సేమ్. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఏ విధంగానో అవుట్ స్టాండింగ్ వేజెస్ కూడా అదే విధంగా చూసుకోవాలి. సో రాసి పెట్టిన మనం ఆల్రెడీ 7,800 వేజెస్, దానికి అవుట్ స్టాండింగ్ వేజెస్ వచ్చేసి 1,200. దీనికి కూడా 2 టైమ్స్ వస్తుంది 1,200 ప్లస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అండర్లైన్ చేసి కలిపితే 9,000. ఈ 1,200 మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అమౌంట్ మాత్రమే. సో అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ శాలరీ సేమ్, అవుట్ స్టాండింగ్ వేజెస్ కూడా లయబిలిటీ అవుతుంది, కేవలం అడ్జస్ట్మెంట్ అమౌంట్ మాత్రమే. రైట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందో, ప్రీపెయిడ్ ముందుగా చెల్లించినాం, ప్రీపెయిడ్ ముందుగా. సో ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందో అక్కడ తీసేస్తాం. ఇది అవుట్ స్టాండింగ్ ఉంటే ప్లస్ చేస్తాం, ప్రీపెయిడ్ ఉంటే మైనస్ చేస్తాం. అది ఎక్కడ ఇన్సూరెన్స్ ఎక్కడ రాసినామో, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇక్కడ 400 ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటుంది. దానికి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 100ను మైనస్ చేస్తాం, మైనస్ సింబల్ పెట్టేసి ప్రీపెయిడ్ మైనస్ వాల్యూ గుడ్ సింబల్ పెట్టినాం కూడా 300. రైట్. ఇదే అడ్జస్ట్మెంట్ అమౌంట్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. ఎంత చెక్ చేయాలి, ఎటువైపు చూపెట్టాలి అనేది. ప్రీపెయిడ్ మనం ముందుగా చెల్లించినాము, అది అసెట్ అవుతుంది. ఒకవేళ అవుట్ స్టాండింగ్ ఉంటే లయబిలిటీ అవుతుంది, ప్రీపెయిడ్ కాబట్టి అసెట్ సైడ్ రాయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ గుర్తుంది కాబట్టి ఈ లైన్లో రాయాలి. ఏమని అడ్జస్ట్మెంట్ ఏముందో అదే రాయాలి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. అడ్జస్ట్మెంట్ అమౌంట్ మాత్రమే 100 రూపీస్. రైట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ దేనిపైన వస్తుంది? డెప్టార్స్ మీద. సో వర్కింగ్ నోట్స్లో ఇది చేసుకోండి. డెప్టార్స్ ఎక్కడ వస్తుంది? అసెట్ సైడ్ 25,000, దీనికి 5%. ఒక చిన్న టెక్నిక్ చూసుకోవాలి. 5% చేయడం ఇబ్బందిగా ఉండొచ్చు చాలామందికి. మనం ఎప్పుడైతే 10% చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది. 10% అంటే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, 2,500. అదే 5% అంటే ఇందులో సగం 1,250. 10% అంటే ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, 5% అంటే ఈ 10% అమౌంట్లో సగం 1,250. ఇది మళ్ళీ ఇది 6 months 7 months ఇటువంటివి అంటే వేరే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ విధంగానే మీకు ఇంతకంటే హార్డ్గా ఉండదు కాబట్టి ఇది ఫాలో అయితే సరిపోతుంది. 10% 1,250ని ఏం చేయాలి? లెస్ చేయాలి. బ్యాడ్ డెప్టార్స్ దగ్గర మైనస్ చేయాలి, మైనస్ సింబల్ పెట్టేసి. అంటే మన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తులు, వాళ్ళలో కొంతమంది ఇవ్వట్లేదు, బ్యాడ్ డెబ్ట్స్గా మిగిలిపోయినరు. సో అంటే ఈ 1,250 మనకు రావు అని ఫిక్స్ అవుతున్నాం. ఫిక్స్ అయ్యి తీసేస్తాం. 23,750. రైట్. సో మళ్ళీ ఈ అడ్జస్ట్మెంట్ ఇంకొకసారి రావాలి కదా, ఇటువైపు ఈ పర్టికల్ వచ్చింది, ఈ పర్టికల్ రాలే. సో బ్యాడ్ డెబ్ట్స్ అనేది ఏంటి? మనకి ఇక్కడ వచ్చేటివి ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్. ఆ 4గింట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఈ 4గింట్లో ఏదో ఒకటి ఈ పర్టికల్ వచ్చేటప్పుడు. సో అదేంటి? బ్యాడ్ డెబ్ట్స్ మనకు వస్తలేవు, రావని వాళ్ళని తీసేసినాం ఆల్రెడీ. అంటే
లాస్ అది మనకు. సో లాసెస్ అన్నీ డెబిట్ సైడ్ వస్తాయి. ఆల్రెడీ ఇక ట్రేడింగ్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్స్ ఇంకేం రావు, ఇక్కడ వస్తాయి. 2 బ్యాడ్ డెబ్ట్స్. సో ఓన్లీ అడ్జస్ట్మెంట్ అమౌంటే, మళ్ళీ ఎంత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అమౌంట్ 1250, ఆ 1250 మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అసెట్ దగ్గర ఫర్నిచర్ రాసినాం, ఇక్కడ ఫర్నిచర్ 5000 రాసినాం. ఆ 5000 నుంచి ఈ 200 తీసేయాలి. డైరెక్ట్ మనకు 200 ఇచ్చింది కాబట్టి డిప్రిషియేషన్ అంటే తరుగుదల, ఇది తగ్గింది ఫర్నిచర్లో తగ్గింది, మైనస్ చేయాలి. డిప్రిసియేషన్ లెస్ చేస్తే 4800. సో దీన్ని మళ్ళీ ఇటువైపు తీసేసుకోవాలి. ఈ పట్టికలోకి వచ్చేసరికి ఈ డిప్రిషియేషన్ ఏమవుతుంది, ఎక్స్పెన్సా, లాసా, ఇన్కమా, గెయినా, మళ్ళీ ఆలోచన చేయాలి. సో ఇది లాస్, డిప్రిషియేషన్ అనేది లాస్ కాబట్టి డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్, గెయిన్స్. 2 డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 200. అడ్జస్ట్మెంట్ అమౌంట్ మాత్రమే, మళ్ళీ వేరే ఇవ్వద్దు. 5000 4800 కాదు, 2 కావు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చివరిది, మెషినరీ. డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ మిషనరీ కూడా దగ్గర కూడా డిప్రిషియేషన్ అంట 600, అది తీసేయాలి. ఇక్కడ మిషనరీ దగ్గర మైనస్ సింబల్ పెట్టి డిప్రిషియేషన్ సేమ్ ఉంటుంది, ఇది 600 లెస్ చేసి 11400. సేమ్ దీన్ని ఇక్కడ ఫర్నిచర్ ఎట్లా రాసినామో అట్లా 2 డిప్రిషియేషన్ ఆన్ రైట్. సో అన్నీ వరుసగా వచ్చేసినాం కాబట్టి ఎక్కడ ఏవి మిస్ కావాలి, అన్నీ ఎంటర్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఐటెంను కూడుతూ తీసివేస్తూ మనం ఒక్కొక్క అకౌంట్ను క్లోజ్ చేసుకుంటూ రావాలి. రైట్. ఇంకా పట్టికల సంగతి వచ్చేసరికి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ వైపు అమౌంట్ ఎక్కువ ఉంది. క్రెడిట్ వైపు డెబిట్ వైపు 2 అమౌంట్లు తీసుకోవాలి. క్రెడిట్ వైపు 61,000, డెబిట్ వైపు వచ్చేసి 35,600. తీసేస్తే 25,400. అంటే ఎక్కడైతే అమౌంట్ ఎక్కువగా ఉంది, క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉంది, దీన్ని 2 వైపులా వేసేసుకోవాలి. 61,000, ఇక్కడ కూడా 61,000. సో ఇక్కడ తక్కువ ఉంది కదా, ఎంత తక్కువ ఉంది, మనం ఇక్కడ తీసేసినాం 25,400, అది ఇక్కడ రాయాలి 25,400. దీనికి ఎదురుగా 2 గ్రాస్ ప్రాఫిట్, మనకు ఒక లైన్ ఎక్స్ట్రా కూడా మిగిలింది. అంటే కరెక్ట్ 9-10వ లైన్ దగ్గర ఇది అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే రైట్. ఈ 25,400ను ఇక్కడ మనం లైన్స్ వదిలిపెట్టాం. ఇక్కడ ఎందుకు వదిలిపెట్టినామంటే ఇందుకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. 2 గ్రాస్ ప్రాఫిట్ను బై గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ కూడా రాయొచ్చు, టెన్షన్ ఏం లేదు. ఇక్కడ బాగాలేదని 25,400. సో ఇది రాసేసినాం. సేమ్ ఇది కూడా మళ్ళీ ఈ పట్టికను కూడా మనం కిందికి తీసేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ ఎంత ఉంది, క్రెడిట్ ఎక్కువ వస్తుంది, అందుకొరకు క్రెడిట్ ఎక్కువ ముందు చూస్తున్నాం. క్రెడిట్ 27,400. డెబిట్ వచ్చేసి ఆల్రెడీ నేను టోటల్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇది 9,250. తీసేస్తే 18,150. సో మనం క్రెడిట్ అమౌంట్ను ఏదైతే అమౌంట్ ఎక్కువగా ఉందో అది ముందు రాస్తాం. క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉంది, 2 వైపులా రాయాలి. మొదట 27,400. సేమ్ అమౌంట్ని ఇక్కడ 27,400. ఇక్కడ తీసేసేది ఏముంది, 9,250. తీసేస్తే మనకు వచ్చింది 18,150, అది రాయాలి.
18,150. దీన్ని నెట్ ప్రాఫిట్. సో 18,150 ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఈ నెట్ ప్రాఫిట్ని తీసుకెళ్ళి క్యాపిటల్కు యాడ్ చేయాలి. ప్లస్ రాసినాం. ఒకవేళ డ్రాయింగ్స్ ఉంటే ఇక్కడ లెస్ చేస్తాం. దీన్ని కూడిన తర్వాత అయినా సరే లెస్ చేయాలి, లేదంటే ముందైనా లెస్ చేయాలి. డ్రాయింగ్స్ ఎక్కడ ఉంటాయంటే పర్టికులర్ డెబిట్ సైడ్ ఉంటాయి. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటే ఇక్కడ తీసేయాలి. నెక్స్ట్ ఇవి టోటల్ చేసేస్తాం. ఇక్కడ టోటల్ చేసి పెట్టేస్తే సో ఇటువైపు సేమ్ ఉండేటట్టు నేను ఆల్రెడీ చేసిన కాబట్టి డైరెక్ట్ వేస్తున్నా, టైం వేస్ట్ కావద్దని. 350 మీరు చెక్ చేసుకోవచ్చు కావాల్సి. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. 20 మార్క్స్గా 20కి 20 వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు కూడా ఇంకొక లెక్కను ప్రాక్టీస్ చేస్తే 1, 2, 3 లెక్కలను ప్రాక్టీస్ చేసిందంటే ఇలాంటి క్వశ్చన్ పేపర్ తీసుకొని పాత క్వశ్చన్ పేపర్లు ఏవైనా మీకు దొరికితే, ఆల్రెడీ నేను కూడా ఇచ్చిన ఇంకా 2 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి, అవి కాక ఇంకేమైనా మీకు దొరికితే చేయగలిగితే ఒక 3 క్వశ్చన్స్ మీరు సొంతంగా చేయగలిగితే ఈజీగా 20 మార్క్స్ టాలీ అయిపోతుంది. ఓకే, 20 మార్క్స్కు 20కి 20 మార్కులు మీరు ప్రాక్టీస్ బాగా చేసి 20కి 20 మీకు మార్కులు రావాలి. మీరు అందరు పాస్ కావాలని కోరుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ ఇంకో లెక్కతోనే మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.